నువ్వు అనేక మందికి ఆశీర్వాదంగా ఉన్నత స్థితికి చేరాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానికి ఆధారం దేవునితో నువ్వు ఏర్పరచుకున్నటువంటి సత్సంబంధం, దేవునితో నువ్వు కలిగి ఉన్నటువంటి ఆత్మీయ బంధం నిన్ను ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. బైబిల్లో ఎవరినైనా చూడండి, అబ్రహామును చూడండి, దేవుని దృష్టిలో నీతిమంతుడు, ప్రపంచానికి ఆశీర్వాదంగా మారాడు. యోసేపును చూడండి, నీతిమంతుడు, ఐగుప్తు దేశానికి ఆశీర్వాదంగా మారాడు. దావీదును చూడండి, యెహోవా హృదయానుసారుడు, ఇశ్రాయేలు దేశానికి గొప్ప రాజుగా అవతరించాడు. దానియేలును చూడండి, దేవునికి బహుప్రియుడు, యథార్థవంతుడు, తాను నలుగురు రాజుల దగ్గర పనిచేశాడు, ఆ రాజులకు రాజ్యానికి ఆశీర్వాదంగా మారాడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రపంచంలోనే బహు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఫలితంగా ప్రపంచానికే ఆయన రక్షకుడిగా వెలిశాడు. కాబట్టి చెప్తున్నా, నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని ప్రభావితం చేసేవాడిగా ఉండాలి అని అన్నట్లయితే దానికి ఆధారం యథార్థమైన జీవితం, నీతియుక్తమైన జీవితం. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. దేవుడు నన్ను బలపరచటం లేదు, దేవుడు నన్ను స్వస్థపరచట్లేదు, దేవుడు నన్ను ఆర్థికంగా స్థిరపరచటం లేదు, దేవుడు నాకున్న అవసరాలు తీర్చటం లేదు, దేవుడు నాకు కావాల్సినటువంటి జవాబు ఇవ్వడం లేదు అని చెప్పి నువ్వు అంటున్నావు. కానీ వాస్తవంగా ఎందుకు దేవుడు నీ జీవితంలో నువ్వు అనుకున్నది, ఆశించింది, అందుకోవాలనుకుంటుంది నువ్వు పొందుకోలేకపోవడానికి కారణం ఏమిటయ్యా అంటూ నువ్వు దేవుని ఎదుట యథార్థంగా జీవించకపోవడమే బహుశా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే యథార్థవంతులను బలపరచాలని యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. అదే సమయంలో నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు రాకపోయినట్లయితే ఏదో ఒక పాపము నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్లకుండా చేరకుండా అడ్డుపడుతుందేమో, కాబట్టి నీ ప్రార్థనకు జవాబు రావటం లేదేమో. అందుకే నీ హృదయాన్ని ఒకసారి పరిశీలించుకో. విడిచిపెట్టని పాపం ఏదైనా, వదిలిపెట్టని అపవిత్రమైన అలవాటు ఏదైనా నీలో ఇంకా మిగిలి ఉందేమో, ఆ పాపమే నీ ప్రార్థనకు జవాబు రాకుండా అడ్డుపడుతుందేమో. ఒక్కసారి ఎందుకని నిన్ను నీవు పరిశీలించుకోకూడదు, ఆలోచించు. ఈ అద్భుతమైన ఆత్మీయుడు, నైపుణ్యత కలిగినటువంటి పనివాడు, నాణ్యత కలిగినటువంటి పనదాయకుడు, నమ్మకత్వాన్ని పొందుకున్నటువంటి నెహెమియా రాజు దగ్గర పనిచేస్తున్నప్పుడు తనకు వచ్చిన వార్తను బట్టి తను చాలా దుఃఖంతో 3-4 నెలలుగా ప్రార్థన చేసి యెరూషలేము పట్టణానికి వెళ్ళి ఆ పట్టణ గోడలను నిర్మించాలి, కాలిపోయినటువంటి గుమ్మములను తిరిగి నిలబెట్టాలని ఆశించినప్పుడు, ఎలా ఈ విషయాన్ని బయట పెట్టాలో సందిగ్ధ స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థననే తాను ఆశ్రయించాడు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? ఎలా ఈ సమస్య పరిష్కరించబడుతుందో తెలియటల్లా, ఎలా ఈ కష్టంలోంచి బయటపడాలో నాకు అర్థం కావటల్లా, ఎలా ఈ విపత్కరమైనటువంటి పరిస్థితిని జయించాలో నాకు తెలియటల్లా అనేటటువంటి పరిస్థితి నీ జీవితంలో, అనేటటువంటి ప్రమాదం నీ జీవితంలో, అనేటటువంటి ఏదైనా విపత్తు నీ జీవితంలో ఉన్నట్లయితే ఎలా దాన్ని జయించగలవు, ఎలా దాన్ని ఎదిరించగలవు, ఎలా దానికి సమాధానం పొందుకోగలవో తెలుసా? ప్రార్థన ద్వారా మాత్రమే. నువ్వు ప్రార్థన చేయకుండా ప్రభు దగ్గర నుంచి పరిష్కారం పొందుకోవాలి అని అనుకోవడం కేవలం అవివేకం. ఈరోజు మనలో చాలామంది వాళ్ళు చేయాల్సిన ప్రార్థన చేయకుండా దేవుడు మాత్రం చేయాల్సింది చేసేసేయాలి అని ఆశించి అబాసుపాలైపోతున్నారు. దేవుని దగ్గర నుంచి ఏమైతే కోరుతున్నావో అది నువ్వు పొందుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు మోకాళ్ళ మీద పడాలి, మోకాళ్ళ మీద దేవుని ఎదుట కనిపించాలి, ప్రార్థించాలి, ప్రార్థనకు తగిన ప్రతిఫలం పొందుకోవాలి. అడుగుతున్నా, ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ చేయవలసినంతగా ప్రార్థన చేయకపోతే ఈరోజే ప్రార్థన ప్రారంభించు. ఆకలి తీరేంత వరకు ఏం చేస్తావు చెప్పు? నువ్వు భోజనం చేస్తావు, అవునా? సగంలో భోజనం అప్పుడు ఎప్పుడైనా చేశారండి? బ్రదర్, మా భోజనం జోలికి మాత్రం రాకండి, అవునంటారా? చిన్నప్పటి నుంచి భోజనం చేస్తున్నాం కదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, మధ్యాహ్నం లంచ్ చేస్తున్నాం, సాయంత్రం డిన్నర్ చేస్తున్నాం, అస్తమానం భోజనం భోజనం భోజనం. ఎప్పుడైనా మీకు చిరాకు వచ్చిందా భోజనం మీద? ఎప్పుడైనా కోపం వచ్చిందా మీకు భోజనం మీద? ఇదిగో రేపటి నుంచి నేను సగమే చేస్తా భోజనం అనిపించిందా మీకు? అనిపించదు. సగంలో ఎప్పుడు భోజనం ఆపం మనం. ఏం చేస్తాం, అస్తమానం ఇదే భోజనం, ఆపరు. మరి ఎందుకు ప్రార్థన సగంలో ఆపేస్తున్నావు? ఎందుకు ప్రార్థన లేకుండా జీవించేస్తున్నావు? ఎందుకు ప్రార్థన లేకుండా, ప్రార్థన చేయకుండానే దినాన్ని ప్రారంభించేస్తున్నావు? వినో, దేవుని మీద ఆధారపడ్డావు, నువ్వు ఇంకా నేర్చుకోవాలా. భువ్వ మీద ఆధారపడ్డావు,
భోజనం మీద ఆధారపడి బతుకుతున్నావు, కానీ ఈ బ్రతుకుకు ఆధారమైనటువంటి దేవుని మీద నువ్వు ఆధారపడి జీవిస్తున్నట్లయితే ప్రార్థన చేయటం మానే ప్రసక్తి లేదో. ప్రార్థన చేయకుండా, ప్రార్థన లేకుండా నువ్వు బ్రతకడం సాధ్యము కాదు. అటువంటి ఉన్నతమైన ఆత్మీయ స్థితికి మనలో ఎంతమంది చేరారు? భోజనం అయినా చేయకుండా ఉండగలనేమో, కానీ ప్రభుతో మాట్లాడుకోకుండా, ప్రభుతో సంభాషించకుండా, ప్రార్థన చేయకుండా నా జీవితాన్ని నేను కొనసాగించలేను అనే ఉన్నత విలువైన ఆత్మీయ స్థితికి మనలో ఎంతమంది వచ్చాం? ఒకసారి ఆలోచించండి. ఆ సంఘాల్లో నాయన నీ సన్నిధిని మరింతగా మేము అనుభవించులాగున, నీ వాక్యంతో మరింతగా పోషించబడులాగున, ఫలితంగా మేము దీవించబడులాగున కృప చూపించయ్యా. రక్షక, మా సంఘాల్లో ఉన్న తల్లులను, తండ్రులను కనికరించు. వృద్ధాప్యంలో వారికి కావలసిన ఆరోగ్యం దయచేయ్యా. మా దేశాన్ని రక్షించయ్యా. మా రాష్ట్రాలను దీవించయ్యా. పరిపాలన చేసేటటువంటి అధికారులను నాయన సంపూర్ణంగా నీ స్వాధీనంలో తీసుకోండి అయ్యా. మీ ఆశీర్వాదంతో, మీ జ్ఞానంతో నింపండి అయ్యా. మీరు ఆశీర్వాదకరమైన దేశంగా, రాష్ట్రాలుగా అభివృద్ధి పరచండి నాయన. నాయన, మా దేశ ప్రజలను, కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. ఈ సమయంలో తండ్రి మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తున్నావు. ఈ దిన సేవకుని కుటుంబాన్ని కనుకరించాయా. నీ చిత్తము చేయుటకు, నీకు ఇష్టలుగా జీవించుటకు, నీ రాజ్యమును వ్యాప్తి చేయడానికి ఏర్పరచుకునే కుటుంబాన్ని నాయన భద్రపరచుమని, ఆ సంఘంలో ఉన్న బిడ్డలందరినీ నాయన ప్రత్యేకంగా దీవించి, బలమైనటువంటి నీ చేతిలో బాణం వంటి వారుగా అందరూ వాడబడులాగున కృప చూపించమని నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోమ్.